అద్దంకి దయాకర్ గారు, మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అని మీరు అంటున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ వైపు కూడా బీఆర్ఎస్ నేతలు భారీగానే దండిగానే చేరుతున్నారు. అంటే ఇప్పుడుకి చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాంగ్రెస్కు అన్న చర్చ ఒకవైపు, అడపాదడపా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవడం కానీ మీ పార్టీ పెద్దలను కలవడం కానీ జరుగుతూనే ఉంది. అంటే ఎన్నికలకు ముందే రాబోతున్నారా? అంటే మేము ఇందిరమ్మ రాజ్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుకుంటానంటే దాని అర్థం ఏంటి? అంటే గేట్లు తెరిచేశారా రమ్మని? గుడ్ మార్నింగ్ సతీష్ జీ, గుడ్ ప్రకాష్ మార్నింగ్. రెడ్డి గారికి కూడా. అయితే ఈ మధ్య కాలంలో ఈ మైండ్ గేమ్ ఒకటి స్టార్ట్ అయింది తెలంగాణలో. ప్రతి పార్టీ నుంచి ఎవరో ఒకరు వాళ్ళ ముఖ్య నాయకుడు కాకుండా ఎవరో ఒకరు దాని మీద స్పందించి ఈ గవర్నమెంట్ ఉంటుందా, ఈ గవర్నమెంట్ పోతుంది, ఎందుకు పోతుందో ఎవరు చెప్పడు, కానీ ఉంటుందా అని ఒక పనికిరాదు చెత్త వాదన తీసుకొస్తున్న క్రమంలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ ఏ నాయకుడైనా కూడా కొంచెం సంయానంతో ఉంటారు. కానీ పదే పదే ప్రతి పనికిరాని సన్నాసికి ఇది ఒక ఏమంటాము, ఒక ఊత పదంగా అయిపోయింది. అంటే ఏ మాత్రం చేయలేని వాళ్ళు కూడా మాట్లాడే స్థితికి వచ్చింది. కాబట్టి ఇలా ఆ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మాటకు వస్తే ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్ లేకుండా లేరు. ఎందుకంటే అధికారం రాగానే అధికారం చుట్టూ తిరిగే ఒక అవకాశవాదులకు వాళ్ళ అవకాశం కల్పించింది కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. గతంలో మా పార్టీ నుంచి కూడా అలాంటి అవకాశవాదులే పార్టీని నష్టం చేసింది. కానీ ప్రజలేం తీర్పిచ్చిండ్రు? ఎంతమందిని చేర్చుకున్నా, సర్పంచ్ని చేర్చుకున్నా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ, అన్ని మాజీలు అందరినీ చేర్చుకొని ఏమైంది చివరికి టీఆర్ఎస్ పార్టీ. కానీ మేము ఆ స్థితికి పోదలుచుకోలేదు. ఎందుకంటే మేమే ఆ పరిస్థితి తెస్తే బాగుండదు అనే ఉద్దేశంతోనే మాకున్న ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ చాలా అనుకుంటున్న క్రమంలో ఇలాంటి వాదనలు తెర మీదకి తీసుకు. అంటే ఈ మాట మీద అద్దంకి దయాకర్ గానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని రోజులు నిలుస్తుంది? ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నమాట వాస్తవం. చాలా మంది నెంబర్స్ కూడా చెప్తున్నారు. కానీ మేము అలా చెయ్యము అంటున్నారు. అంటే ఆ ఎన్నాళ్ళు అలా ఆగుతారు? నేను ఏమంటున్నా అంటే అవసరం లేనప్పుడు ఎందుకు సతీష్ గారు? ఇప్పుడు కేరళలో ఒకే సీట్ తేడాతో ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రభుత్వం నడుస్తున్నది. మరి ఆ పొలిటికల్ ఎథిక్స్ మనం ఎందుకు పాటించకూడదు? తెలుగు రాష్ట్రాల్లో అవి ఎప్పుడు పోయాయి కదా, కేరళతో మనం. అదే మేము ఇప్పుడు వాళ్ళు మాకు అందనంత దూరంలో ఉన్నారు. బీజేపీ 8 సీట్లతో ఉన్నది, 39 సీట్లతో ఏమంటాం చాలా దూరంలో వీళ్ళు ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్. ఎట్లా ప్రభుత్వం నష్టం జరుగుతుంది? చేసేది ఎవరు? అంటే అది ఏమైనా మ్యాజిక్ ఫిగరా? ఈ రాత్రికి రాత్రి ఏమైనా రామ్మ 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 అంటే దీంట్లోకి వస్తాను. కాబట్టి వాళ్ళు చేసే కామెంట్స్ కి టిట్ ఫర్ టాట్ లెక్క ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ సీరియస్ గా లేకపోతే, అరే మీరు ఏమో ఇన్సెక్యూర్ గా ఉన్నట్టుంది కదా మీరు ముఖ్యమంత్రి, మేము అరే టచ్ చేసి చూడండి రా, మేము చూస్తామని చెప్పి మెడల్ పేగులు వేసుకుంటాం అంటుండ్రు. అంతే డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ అని అంటున్నారు. అంటే ఏంటి అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రాత్రికి రాత్రి మొత్తం సీన్స్ అంతా మారిపోయి మొత్తం అసలు ఎవరి వైపు ఎవరు పోతారో కూడా తెలియకుండా అలాంటప్పుడు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతని ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వబోతున్నారు అంటున్నారు. నాకు తెలిసి టికెట్ల విషయంలో కాదు, వాళ్ళు మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే. ముందు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో. తర్వాత మళ్ళీ ఎంపీకి వచ్చే వరకే వీళ్ళు తీసేసుకున్నారు టీఆర్ఎస్. ఇప్పుడు ఆయన పదవితో చాలా మంది ఉన్నారు, అలా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. కోనేరు కోవనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నేతలే కదా. మీరు చెప్పిన తీరే అప్లై చేస్తా. మరి ఈ ఎమ్మెల్యేలో దాదాపు మళ్ళీ సగం మంది తీసుకొని రేపు ఇదే ఫార్ములా ఈ విధంగా సమర్థించుకోవడం అద్దంకి దగ్గర కానీ కాంగ్రెస్ కానీ చేయదని గ్యారంటీ ఏంటి? అట్లని కాదు, నేనేమంటున్నా, ఎమ్మెల్యేలు తీసుకుంటే మా ప్రకాష్ రెడ్డి గారు కయ్యిన చూసినావా, వీళ్ళు గిట్లనే చేస్తుండ్రు, బీఆర్ఎస్ టైప్ చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళే మొత్తుకుంటుండ్రి. కానీ నేనేమంటున్నా అంటే పొలిటికల్ గా మేము ఎలాంటి రాజకీయ అవినీతికి పాల్పడే ప్రయత్నం చేయము. ఎవరైనా ఏ ప్రయత్నాలైనా చేసినా ఇప్పుడు రాజకీయాల్లో నువ్వెంత అంటే నిలబడుతున్న రోజులు ఇవి. కాబట్టి మేమేం చేతులు ముడుచుకొని లేమురా నాయన, అసలు మీ వాళ్ళే మాతో టచ్ లో ఉన్నారు, అయినా కూడా మేము వద్దంటున్నాం. ఎందుకంటే
ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును కొంచెం ఒక రకంగా అవమానించడం దాన్ని నా దృష్టిలో. సరే రేపు ఏం జరుగుతుందనే విషయం ఒక పక్కన పెడితే, నిజాయితీగా మాట్లాడుకుంటే ఎవరు ఎంతున్నారో అంత ఉంటేనే అది సహజత్వం. అంత పక్కోళ్ళది కూడా మనమే తీసుకొని అనడం అనేది కొంచెం అసహజంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మేము తీసుకుంటాం అంటే మీరు ఇంతంత ఉన్న వాళ్ళే తీసుకుంటా అంటే మేము తీసుకోలేమా అన్నాం అంతే. దానికి రాజకీయ దుమారం ఏంటంటే దాని సంగతి పక్కన పెడదాం. మీ సంగతి ఏంటి? వరంగల్ ఎంపీ బరిలో రంగంలో దిగొచ్చు అంటూ ఎమ్మెల్సీ త్రుటిలో తప్పినప్పుడు బాగా ప్రచారం జరిగింది, మీ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి ఆటోమేటిక్ ఈ సోషల్ ఇంజనీరింగ్, ఈ సోషల్ ఈక్వేషన్స్లో 2 మాల సామాజిక వర్గానికి, 1 మాదిక సామాజిక వర్గానికి ఇవ్వచ్చన్న ఒక చర్చ, లేదు 2 మాదిక సామాజిక వర్గానికి ఇవ్వాలి, 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది మరో చర్చ. వరంగల్ ముందు నుంచి కూడా మాదిక సామాజిక వర్గం నేతలు ఎక్కువగా గెలుస్తున్నారన్నది మీ పార్టీలో ఒక వర్గం వాదన. ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఎంపీ బరిలో అద్దంకి దయాకర్ ఉంటారా ఉండరా? ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ పదవిలాగే ఊరించి చివరి నిమిషంలో మళ్ళీ వేరే అభ్యర్థి ఉన్న రంగంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు నా విషయంలో ఇది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది 10 TV ద్వారా. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చాలా ప్రచారాలు, ప్రతి తమ్నెయిల్, ప్రతి యూట్యూబర్, ప్రతి మెయిన్ మీడియా కూడా ఇది డిఫరెంట్ గా వస్తున్నది. తుంగతుర్తి విషయంలో మాత్రమే నా నైతికత ఉంది కాబట్టి టికెట్ అడిగిన మాట వాస్తవము. మిగతా అంశాల్లో అది ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు చేయబట్టి వారితో పాటు ఇప్పుడున్న కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది కలిసి పార్టీ ఉన్నతి కొరకు. ఆ విషయంలో వాళ్ళు ఎక్కడ ఏ అవకాశాన్ని నాకు కల్పించినప్పుడు కూడా దాన్ని నేను తూచా తప్పకుండా పాటించడానికో వాళ్ళ నిర్ణయాన్ని స్వాగతించడానికో సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు వరంగల్ ఉన్నది, నేనైతే అప్లై చేయలేదు వాస్తవానికి, బట్ అప్లై చేసిన వాళ్ళకే ఇస్తుండ్రా అంటే అదేం లేదు కాబట్టి చాలా మంది అప్లై ఏమున్నదని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ ఉన్నది ఈ మధ్య ఖాళీ వినిపిస్తున్నది. నేనేమంటే ఎక్కడ నా పేరు వినిపించడం సంతోషమే, కానీ నేనేమంటున్న పార్టీ యొక్క నిర్ణయాన్ని ఒక విధంగా నేను ఏ సందర్భంలోనూ కూడా తప్పట్లేను. పరిస్థితులు అట్లా వచ్చినాయి, ఎందుకంటే పవర్ వచ్చినాక సిచ్యువేషన్స్ మారుతాయి. అట్లని చెప్పి నన్ను అకామిడేట్ చేయలేని స్థితిలో పార్టీ ఏం లేదు. దాంతో పాటు ఆ సందర్భాన్ని బట్టి రేపు ఎంపీనా లేకపోతే ఇంకా ఏంటి అని ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వారు ఎక్కడ ఇచ్చినా కూడా అర్హత కలిగి ఉండడం కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇది కాకపోతే ఆఖరికి ఇది చేద్దాంలే, ఇది కాకపోతే ఇది చేద్దాంలే అంటే ఒక ఆయన అన్నాడు, నువ్వు సీరియస్ గా ఏది అడగట్లేదు కాబట్టి నీకు ఏది కూడా కరెక్ట్ గా చెప్తలేరేమో. అంటే సీరియస్ గా నేను అడిగేది ఏమున్నది? ఇప్పుడు నా స్థానం మార్చేటప్పుడే నేను కొన్ని అనుమానాలు ఉండే, నన్ను అకామిడేట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు పడుతుంది పార్టీ అని అనుకున్నా. బట్ వేరే వాళ్ళకు విజన్ ఉన్నప్పుడు ఆ విజన్ లో నన్ను ఫిక్స్ చేయడానికి ఇప్పుడు వరంగల్ ఇచ్చింది అనుకోండి, వద్దని నేను ఎట్లా అనగలను ఒకవేళ ఇస్తే, లేకపోతే ఇంకో పదవి ఇచ్చింది అనుకోండి. పార్టీ కోసం త్యాగాలకి అద్దంకి దయాకర్ ఎప్పుడు సిద్ధమే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ 3 ఎంపీ స్థానాలు కేటాయిస్తే ఒక స్థానం వదులుకున్నారు, 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే మరో భారతీయ జనతా పార్టీ కోసం మరో 3 వదులుకున్నారు నిన్న. అంటే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ త్యాగరాజ్ అంటున్నారు, మరి ఇక్కడ తెలంగాణలో అద్దంకి దయాకర్ త్యాగరాజా? ఏమో మా ఇద్దరిది కొంచెం అదే పోలికలు ఉన్నాయి, కానీ ట్రెండింగ్ లో మాత్రం ఏంటంటే దయాకర్ కి ఏమి ఇస్తారు అనే ఒక ట్రెండింగ్ నడుస్తుంది. నేను అడిగాను శ్రేయోభిలాషులు గాని వాళ్ళు కానీ మీరు కూడా కలిసి రాని కాలం అని పెట్టిండ్రు సతీష్ గారు మన 10 TVలో. కలిసి వచ్చే కాలం ముందుంది, దాని కొరకు త్యాగాలు అనేది సింపుల్. ఇప్పుడు 20 years లో మీకు తెలుసు, నా పొలిటికల్ ఏజ్ ప్రకాష్ రెడ్డి గారికి తెలుసు, శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు, 20 years లో మేమేమి ఎప్పుడు ఏ పదవులతో ఏం లేవు. మరి అద్దంకి దయాకర్ అనేటోడు లైవ్ లో ఉన్నాడు. లైవ్ లో అంటే రాజకీయ జీవితం ఉంది, డెఫినెట్ గా రాక అధికారం వచ్చినాక చేస్తారు. బట్ నేను ఒకటే మాట చివరిగా చెప్పేది, అవకాశాల కోసం అవకాశవాదం కోసం మాత్రమే రాజకీయాలు కాదు. డెఫినెట్ గా ప్రజా జీవితం అనేది ఎప్పుడు కూడా కొంత మోడల్ గా ఉండాలని కోరుకున్న చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఆ ఓపికతో సహనంతో ఉంటుంది తప్పితే మరొకటి కాదు. ఇది త్యాగం కూడా కాదు. అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రి అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రి గేట్లు తెరుస్తారో, డిప్యూటీ సీఎం గేట్లు తెరుస్తారో, జిల్లాల్లో మంత్రులు గేట్లు తెరుస్తారో, తెరుచుకోమనండి చూద్దాం ఎవరు వెళ్తారో ఎవరు వస్తారో తీసుకోమనండి అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. తెరిచేనాడు వాళ్ళు చేసేది ఉన్నది కానీ వాళ్ళని తెరవాల్సిన ఎందుకంటే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న పిచ్చి పేలా పనులకు ధీటుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి
వాళ్ళకి అసహనం వస్తుంది. ఏం మాట్లాడిండు మీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏం మాట్లాడిండు సీనియర్ నాయకుడిగా ఉన్న కడియం శ్రీహరి, ఆ మాట్లాడేటప్పుడు ఆ సోయి ఉండాలి కదా. ప్రభుత్వం తొందరలోనే పడిపోద్దని ఒకడు, ఇది కొసెల్ లేదా తొందరలోనే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఒకడు. అంటే మీకు మాత్రమే తెలివి ఉన్నది, మీరు మాత్రమే రాజకీయం ఏమైనా జాగీరా? ఇది ప్రజల తీర్పును గౌరవించరా? మరి అట్లాంటప్పుడు రాజద్రోహం కేసు పెట్టి లోపల పడేస్తారు. ఎట్లా పడిపోద్దో చెప్పురా నాయన. ఇంకా చేయలేదనే కదా ఇదంతా కథలన్నీ. మాట్లాడారనే మీరు ఒక జలకిద్దామని మాట్లాడారా? ఆల్రెడీ కొందరు టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది, కొందరు ఆల్రెడీ చేరారు. వాస్తవం చెప్పాలంటే టచ్ లో ఉన్నమాట వాస్తవం, దాన్ని నాతో టచ్ లో ఉన్నమాట కూడా వాస్తవమే. బట్ అయినంత మాత్రాన అలా చేర్చుకుంటావా ఏంటి? దానికి లెక్క ఉంటది, తరీఖు ఉంటది కదా. దాన్ని ఎవరు పడితే వాళ్ళు వస్తా అంటే కూడా చేర్చుకోవడానికి అది అన్నట్టే, ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టే, లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టే, అది ఏంటి? ఇది రాజకీయ పక్షమా లేకపోతే ఏమో గొడ్ల సంతన వైకుంఠానికి? అది ఏమన్నా ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన తీసుకోవాలంటే కూడా 1కి 100 సార్లు మీరు గెలవని వాళ్ళని తీసుకోవాలంటేనే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎక్స్ వస్తాడన్నాడు అనుకోండి, శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేసిన కాంచి ఒక ఆయన వస్తాడన్నాడు అనుకోండి, ఆయనని తీసుకోవాలంటే కూడా ఇప్పుడు ఈయనకేం ప్రాబ్లం వస్తుంది అనే కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము రాజనీతిని పాటించే ప్రయత్నం చేస్తాం. తెరవండి 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 అంటే తెరిచే ఉన్నా కూడా రావడానికి సిద్ధంగా మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి దాదాపు చేవెళ్ళ అభ్యర్థిత్వం కూడా ఖరారు చేస్తున్నారు. నేనేమంటున్నా, సునీత మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేనేమంటున్నా, వితౌట్ ఎనీ ఒక ఏమంటాము ఏ కండిషన్ లేకుండా వచ్చిండ్రు వారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా ఒక మాట, రాజకీయ పక్షంగా పొలిటికల్ గా కొంత నిబద్ధతతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కాబట్టి ఆ సహనాన్ని ప్రదర్శిస్తున్నది. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఎట్లా ఓడిపోతుందని వాళ్ళు చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మాకు టచ్ లో ఉన్నారు, నాకే టచ్ లో ఒక్కసారి ఇట్లా చిటికేస్తే చాలు ఇంకొస్తారంట. నేనేమంటున్నా,